హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఇండియన్ నేవీ సివిలియన్ ఇంట్రన్ టెస్ట్ ఇన్సెట్ కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇండియన్ నేవీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇండియన్ నేవీ సివిలియన్ ఇంట్రన్ టెస్ట్ ఇక్కడ ఇన్సెట్ 01/2024 సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ ఆన్లైన్ అప్లై మాత్రమే చేయాలన్నమాట దీనికి. సో ఇక్కడ గ్రూప్ బి కు సంబంధించిన ఇక్కడైతే మనకు నేమ్ ఆఫ్ పోస్ట్, తర్వాత ఇక్కడ కేటగిరీ సంబంధించిన అనేది పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకు ఇక్కడ సాలరీ అయితే మెన్షన్ అయితే చేశారన్నమాట. సో ఇక్కడైతే చూసుకోండి. అండ్ ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడైతే డ్రాఫ్ట్ మ్యాన్ ఈ విధంగా అయితే ఇచ్చారు. తర్వాత ఫైర్ మ్యాన్ కానీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫైర్ ఇంజిన్ డ్రైవర్ కానీ, తర్వాత మనకు ఇక్కడైతే ట్రేడ్ మ్యాన్ మేట్ అని ఈ విధంగా అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే మనకు పోస్ట్ కంట్రోల్ వర్కర్ ఇచ్చారు. తర్వాత కుక్ అనేది, అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఇక్కడైతే మనకు పీడబ్ల్యూడి వాళ్ళకి సంబంధించిన ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది, మీరైతే చూసుకోండి. అండ్ మనకు ఇక్కడైతే పోస్ట్ నేమ్, తర్వాత ఇక్కడైతే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీ యొక్క పోస్ట్ చూసి ఇక్కడైతే ఏజ్ లిమిట్ అయితే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్ అయితే చార్జ్ నేమ్, ఇక్కడ చార్జ్ మ్యాన్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ వచ్చేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో మీ యొక్క పోస్ట్ను బట్టి ఇక్కడైతే మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో మీరు అయితే ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారో ఆ యొక్క పోస్ట్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూసుకోండి. ఇక్కడ ఫైర్ మ్యాన్కి వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా అయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇప్పుడైతే మనం ఇండియన్ నేవీకి సంబంధించిన ఇన్సెట్ ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇండియన్ నేవీ సివిలియన్ కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే న్యూ యూజర్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఇక్కడ స్టెప్స్ అనేది ఇచ్చారన్నమాట. సో అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసేయండి. రన్నింగ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క రన్నింగ్ లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇచ్చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మనకు వెరిఫికేషన్ లింక్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రస్ కు వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క లింక్ అనేది మీరు క్లిక్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ వెరిఫై అయితే చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ వస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడైతే 6 డిజిట్ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసిండి. తర్వాత ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. సో అది ఈ విధంగా అంటే ఇక్కడైతే మనం మీరైతే చూసుకోవచ్చు. సో మనకు క్యాపిటల్ లెటర్లో వచ్చేసి ఆల్ఫాబెట్ లో ఉండాలి. తర్వాత నెంబర్ కానీ, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ హ్యాష్ ట్యాగ్ కానీ, తర్వాత డాలర్ సింబల్ అని ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్ లో అనేది ఇక్కడైతే జాగ్రత్త ఇచ్చేసేయండి. తర్వాత రీఎంటర్ టైప్ పాస్వర్డ్ కూడా సేమ్ హ్యాష్ గానే ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. మనకు 8 to 20 క్యారెక్టర్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్ అయితే చూపెడుతుంది ఈ విధంగా. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవాలి. సో మీ యొక్క రిజిస్టర్డ్ అయిన ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా డెస్బోర్డ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు అవైలబుల్ పోస్ట్ అయితే చూపెడుతుంది అనమాట. సో మనకు గ్రూప్ బి కి సంబంధించిన ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్ ఇక్కడ చార్జ్ మ్యాన్ అనేది ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే దీని మీద క్లిక్ చేస్తే మనకు క్వాలిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో మీరైతే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే పోస్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా మనకు గ్రూప్ సి అని, తర్వాత ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. సో మీకు సంబంధించిన మీరు ఏ క్వాలిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారో ఆ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో అందరికీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది, బట్ వేరే క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడైతే మనకు అన్ని సేమ్ ప్రాసెస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా అయితే మీరు మీ యొక్క పోస్ట్ను బట్టి ఇక్కడైతే ఇక్కడ ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే అప్లై నా ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు అన్నిటికీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది, బట్ మనకు క్వాలిఫికేషన్ మాత్రం వేరే అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్ అయితే వచ్చేస్తుంది. సో నేనైతే ఎంటీఎస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అండ్ ఐటీ అయితే పాస్ అయి ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే వెరిఫై ఇక్కడ అగ్రి అయితే చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అనేది అయిపోతుంది ఈ విధంగా. సో అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మన యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్, తర్వాత మన యొక్క ఈమెయిల్ అడ్రస్, ఆ తర్వాత మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్, తర్వాత కన్ఫర్మ్ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ చేసేయండి.
ఒకవేళ తర్వాత మీ యొక్క ఇక్కడ ఏదైనా ఐడి ఉంటే పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ ఇక్కడ ఓటర్ ఐడి ఏదైనా ఉంటే ఇక్కడ దానికి సంబంధించిన ఐడి సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఐడి నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి సాల్యుటేషన్. సో మీ యొక్క టైటిల్ ఇక్కడ శ్రీమతి కుమారి అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడ క్యాపిటల్ లెటర్లో అయితే మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఫస్ట్ నేమ్ తర్వాత జాగ్రత్త అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి జాగ్రత్తగా. సో మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెండర్. సో మీరు మేల్ ఆర్ ఫీమేల్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్. సో మధ్యలో ఏదైనా నేమ్ చేంజ్ చేశారా అంటున్నారు. సో ఉంటే ఎస్ అండి, లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్. సో మీరు ఇక్కడైతే మ్యారీడా అన్మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్త ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీ ఫాదర్ నేమ్ ఇంకోసారి అయితే వెరిఫై చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ కూడా సేమ్ వెరిఫై అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు జనరల్ ఉంటే ఇక్కడ జనరల్ మీద క్లిక్ చేస్తే ఎటువంటి మార్పు అనేది రాదు. అదే విధంగా మీరు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు 50 నుండి ఇక్కడ 200 కేబీస్ లో ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇక్కడ అయితే అప్లోడ్ చేయండి. సో ఇది మాత్రం కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. అదే విధంగా మీరు ఓబీసీ ఉంటే ఇక్కడ ఓబీసీ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు ఇక్కడ కేబిల్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్ లో. తర్వాత ఓబీసీ డిక్లరేషన్ అయితే ఇక్కడైతే అప్లోడ్ కంపల్సరీ అయితే చేయాలన్నమాట. సో మీకైతే నేను డిస్క్రిప్షన్ లో అయితే మనకు వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటాయి కదా. సో ఆ యొక్క వెబ్సైట్ కింద అయితే మనకు ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ ఫార్మాట్ ఫర్ ఓబీసీ కేటగిరీ సర్టిఫికేట్ అండ్ డిక్లరేషన్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడైతే క్యాస్ట్ ఫార్మాట్ ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా అయితే ఉండాలి ఓబీసీ వాళ్ళకైతే. సో ఇక్కడైతే చూసుకోండి. అండ్ మనకు డిక్లరేషన్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే మీరు ఈ పేపర్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ప్రింట్ తీసుకొని సో ఇక్కడ ఐదు దగ్గర మీ యొక్క నేమ్, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క సిటీ, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్, తర్వాత స్టేట్ అనేది ఇచ్చేసిన తర్వాత మీరు ఏ క్యాస్ట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ప్లేస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మీ యొక్క నేమ్ అనేది కింద ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సో దాన్ని మీరు స్కాన్ చేసి ఇక్కడైతే పీడిఎఫ్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి ఇక్కడైతే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే మనకు ఇచ్చారు. సో దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయండి. సో ఈ విధంగా అయితే ఇక్కడైతే ఓబీసీ డిక్లరేషన్ ఫామ్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి మనకు 50 నుండి 200 కేబీస్ అనేది. ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ కేటగిరీ ఇంకోసారి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎస్సీ ఎస్టీ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడైతే మీ యొక్క క్యాస్ట్ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా అయితే కన్ఫర్మ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఒకవేళ ఎస్ చేసి మీకు సంబంధించిన సర్వీస్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసేయండి, లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీరు డిజబుల్ డిఫెన్స్ సర్వీస్ పర్సన్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ మీరు 3 years ఇక్కడ కంటిన్యూస్ ఏదైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి, లేకపోతే సింపుల్గా ఇక్కడ టీచర్స్ కానీ ఈ విధంగా ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఆర్ యూ మిలిటరీస్ స్పోర్ట్స్ పర్సన్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. సో మీకు సంబంధించిన స్పోర్ట్స్ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ కాకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీకు క్యాలెండర్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మంత్ తర్వాత ఇక్కడైతే ఇయర్ తర్వాత ఇక్కడ డేట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. సో బర్త్ సర్టిఫికేట్ లేదా ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో తర్వాత మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉన్న మీరైతే అప్లోడ్ చేసేయచ్చు అనమాట. మనకు 50 నుండి 200 కేబీస్లో అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడైతే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోటో అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో మనకు 20 నుండి 50 కేబీస్లో అయితే జేపీజీ ఫార్మాట్లో ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసి మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది. తర్వాత సిగ్నేచర్ అనేది ఈ విధంగా అయితే 10 నుండి 20 కేబీస్లో జేపీసీ ఫార్మాట్లో ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు 6 years ఇక్కడ మనకు 6 months ఓల్డ్ ఇక్కడ ఫోటో అయితే ఉండాలన్నమాట. సో మనకు బ్యాక్గ్రౌండ్ అయితే మంచిగా లైట్ బ్యాక్గ్రౌండ్ అయితే మంచిగా ఉండాలి. సో ఈ విధంగా అయితే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేషనాలిటీ, సో ఇక్కడ అయితే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిలీజన్స్, సో మీరు బుద్ధిస్ట్ ఇక్కడ క్రిస్టియన్స్ హిందూ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ 1, సో మీ యొక్క బాడీ పైన పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో సో అదైతే ఇక్కడైతే ఇచ్చేసేయండి. అండ్ మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో అయితే ఉంటాయి. సో అక్కడ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఫస్ట్ మార్క్ తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ 1 ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ 2 అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి.
సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఓకే మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు క్యాప్చర్ లైవ్ ఫోటో అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే అలో అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది. సో అలో చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనం క్యాప్చర్ అయితే తీయాలి మన యొక్క లైవ్ ఫోటో అనేది. సో ఇక్కడ అండర్స్టాండ్ అయితే చేసుకోండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మన యొక్క ఫేస్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మనం కెమెరా ఆన్లో ఉన్నది. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్యాప్చర్ ఇక్కడ క్లిక్ హియర్ టు క్యాప్చర్ ఫోటో అని ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత క్యాప్చర్ 2, తర్వాత క్యాప్చర్ 3, తర్వాత క్యాప్చర్ 4 ఫోటో అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి మీ యొక్క ఫేస్ అనేది జాగ్రత్తగా. సో మీకైతే నేను పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. సో మీరు క్లారిటీగా అయితే ఇక్కడైతే మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేసేయండి ఇక్కడ లైవ్ క్యాప్చర్ అనేది. సో ఈ విధంగా చేసేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అండ్ సేవ్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ సేవ్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు వ్యాలిడేట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పైన అయితే స్క్రోల్ చేయండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసేసి మనకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. అడ్రస్ డీటెయిల్స్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అడ్రస్ లైన్ 1. సో మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా డీటెయిల్స్ ఉన్నాయో అదే విధంగా ఇక్కడైతే ఇచ్చేసి అనమాట. సో ఇక్కడ ఫస్ట్ బ్లాంక్ లో మీ యొక్క అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఇంటి నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఊరు పేరు, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి. అండ్ మీకు సంబంధించిన అనేది పోస్ట్ ఆఫీస్ కానీ అవి ఉంటాయి కదా. సో పూర్తిగా అయితే అవి ఇచ్చేసేయండి. తర్వాత అడ్రస్ లైన్ 2లో మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ స్టేట్ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క సిటీ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ మరియు ఇక్కడైతే మీకు పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడైతే దీంట్లో అయితే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. కాఫీ అనేది అయిపోతుంది. సో మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడైతే అన్బాక్స్ చేసేసి మీరు వేరే అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేస్తే మనకు డీటెయిల్స్ అయితే సేవ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎస్డిఎస్ఎల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ డూ హ్యావ్ ఎస్డిఎస్ఎల్ క్వాలిఫికేషన్ ఫర్ ద ఇక్కడ సెలెక్టెడ్ పోస్ట్. సో ఎస్ అయితే చేయాలి, నో అయితే చేయకండి. ఎస్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇక్కడ. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీ యొక్క ఎగ్జామ్ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ మీరు యొక్క ఫస్ట్ ఇక్కడ మ్యాట్రికులేషన్, సో మీ యొక్క 10th అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క స్ట్రీమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత ఇక్కడైతే డేట్ ఆఫ్ పాసింగ్, సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ మనకు స్క్రోల్ చేస్తా అంటే మనకు ఈ విధంగా అయితే వస్తాయి. తర్వాత మీ యొక్క మంత్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ ఈక్వలెంట్ వచ్చేసి ఇక్కడ ఈక్వలేషన్ వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. పర్సెంటేజ్ ఉంటే ఇక్కడ మీ యొక్క గ్రేడ్ మార్క్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో అప్ 10 మార్క్స్ వచ్చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మాక్సిమం మార్క్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత క్లాస్ గ్రేడ్ వచ్చేసి మీరు ఫస్ట్ ఆ సెకండ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే 50 నుండి 200 కేబీలో అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. ఇక్కడ పీడిఎఫ్ ఫార్మేట్లో జాగ్రత్తగా అయితే ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ సింబల్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా మనకు 10th కు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే ఈ విధంగా అయితే అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి నేను. సో ఇక్కడ ఐటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రీమ్ అయితే వస్తుంది. సో మీ యొక్క స్ట్రీమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి, రూల్ నెంబర్ అయితే కాదు. ఆ తర్వాత ఇక్కడైతే ఈక్వలేషన్ వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ సిజిపి అనేది ఇచ్చేసండి. సిజిపి ఉంటే ఇక్కడ సిజిపి ఇచ్చేసండి, లేకపోతే పర్సెంటేజ్ ఉంటే ఇక్కడ పర్సెంటేజ్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీ యొక్క అప్ 10 మార్క్స్ ఇక్కడ అప్ 10 మార్క్స్ ఎన్ని ఇచ్చినాయో అన్ని మార్క్స్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ మాక్సిమం మార్క్స్ వచ్చేసి మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ ఎంతో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత క్లాస్ గ్రేడ్ వచ్చేసి ఫస్ట్ ఆ సెకండ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది దీంట్లో అయితే అప్లోడ్ అయితే చేసేయండి. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే యాడ్ అయిపోతుంది. సో యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సేవ్ అండ్ పోస్ట్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే యాడ్ అయితే చేయండి. లేకపోతే ఇక్కడ సింపుల్గా లేకపోతే ఇక్కడ స్కిప్ అయితే చేసేయండి. స్కిప్ మీద క్లిక్ చేసేసి మనకు ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అయితే స్కిప్ అయితే అవుతాయి అనమాట.
ఆ తర్వాత మనకు ఎగ్జామినేషన్ సిటీ ప్రియారిటీ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి దగ్గరున్న సిటీ అనేది. సో ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫస్ట్ సిటీ. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత థర్డ్ సిటీ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఎగ్జామినేషన్ సంబంధించిన ఇక్కడైతే సిటీ ప్రియారిటీ అయితే ప్రిఫరెన్స్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు 1, 2 సార్లు అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో వాళ్ళు బహుశా తర్వాత అయితే ఇవ్వచ్చు తెలియదు. బట్ మీరైతే ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకొని అప్లై ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సో మీరు ప్రివ్యూ అయితే జాగ్రత్తగా 1, 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇక్కడ డిక్లరేషన్ అయితే చేస్తుంటే సో ఇక్కడైతే డిక్లరేషన్ అయితే దీంట్లో అయితే అగ్రి అయితే చేసేయండి. సో ఆల్రెడీ మనకు అగ్రి అయితే ఉంటుంది. సో ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే ఇక్కడ డూ యూ వాంట్ టు కంటిన్యూ క్లిక్ ఓకే టు ప్రొసీడ్. సో ఓకే మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇక్కడైతే సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. సో మనకు సబ్మిట్ అయిపోయిన తర్వాత రిటర్న్ మనకు ఇక్కడైతే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ ద పోస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇక్కడ ఎంటీఎస్ అనేది. సో ఇక్కడైతే మనం అప్లై చేసిన దాని కింద అయితే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అప్లికేషన్ సబ్మిటెడ్ అని. సో ఇక్కడైతే మనం వ్యూ అప్లికేషన్ అయితే చూసుకోవచ్చు. వ్యూ మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీరైతే దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే డౌన్లోడ్ అండ్ ప్రింట్ అప్లికేషన్ కదా. సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే ప్రింట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మనం ఇండియన్ నేవీ సివిలియన్ ఇంట్రన్ టెస్ట్ ఇన్సెట్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.